దేవుని సంఘంలో ఈ చివరి కాలంలో ఒక ప్రమాదకరమైన సమస్య బయలుదేరింది. అదే వాక్యాన్ని పాపానికి అనుకూలంగా మలచడం. ప్రస్తుతం సంఘ నాశనంలో ఈ వాక్యాన్ని పాపంగా మలచడం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాక్యాన్ని దుర్బోధల వైపు మళ్లించడం వేరు, కానీ ఏ పాపాన్నైతే ఎత్తుచూపడానికి, ఖండించడానికి వాక్యం వచ్చిందో అదే పాపానికి అనుకూలంగా వాక్యాన్ని మార్చుకోవడం మాత్రం అత్యంత ఎక్కువ నష్టం తెస్తుంది. నేడు సంఘంలో జరుగుతున్న పాపాలలో అత్యంత భయంకరమైన పాపం ఏదైనా ఉంటే అది ఇదే. అలా వాక్యాన్ని పాపాలకి అనుకూలంగా మలచబడే ఒక అంశం అలంకరణ. ఒక పాస్టరమ్మ గారు అంటున్నారు, తగుమాత్రం వస్త్రధారణ, తగుమాత్రం అలంకరణ తప్పు కాదు. స్త్రీలు బంగారం వేసుకోవచ్చు, ముత్యాలు వేసుకోవచ్చు, లేటెస్ట్ మోడల్ టైట్ డ్రెస్సులు వేసుకోవచ్చు, కాకపోతే మరీ ఎక్కువగా వేసుకోకూడదు అని బోధించేస్తున్నారు. ఇంకొక పాస్టర్ గారు అంటున్నారు, రెబ్కా బంగారం పెట్టుకోలేదా? ఐగుప్తీయులు ఇశ్రాయేలీల దగ్గర బంగారాన్ని అడిగి తీసుకోవాలని దేవుడు చెప్పలేదా? యెహెజ్కేలులో దేవుడు ఉపమానంగా వాడిన స్త్రీని బంగారంతోనూ రకరకాల వస్త్రాలతోనూ అలంకరించలేదా? అలంకరణ తప్పు కాదు, మీకు నచ్చినట్లుండొచ్చు అనేస్తున్నారు. రెబ్కా, రాహేలు వీళ్లంతా విగ్రహారాధికులు. అప్పటికి ధర్మశాస్త్రం కూడా ప్రవేశపెట్టబడలేదు. వీళ్లని నూతన నిబంధన క్రైస్తవులకి పోల్చడం అవివేకం అవుతుంది. పైగా వాళ్ళని బంగారం పెట్టుకోవాలని దేవుడేం చెప్పలేదు. అప్పట్లో చిన్న శత్రుత్వం ఉంటే చాలు చంపేసుకునేవారు. ఇప్పుడది కుదురుతుందా? దేవుడు క్రొత్త నిబంధన చేసింది 2 నిబంధన ఆజ్ఞల్ని పాటించమని కాదు, ఆ పాతదాన్ని చెరిపి క్రొత్తదాన్ని మాత్రమే ఆచరించాలని. వీరేమో వీరు చేసే పాపాలని సపోర్ట్ చేసుకోవడానికి ఏకంగా ధర్మశాస్త్ర కాలానికంటే ముందుకెళ్లిపోతున్నారు. ఐగుప్తీయుల దగ్గర బంగారం మాత్రమే తీసుకోమనలేదు, బంగారం, వస్తువులు, వస్త్రాలు, పశువుల్ని తీసుకోమన్నాడు. కారణం అప్పుడు కరెన్సీ లేదు, బంగారమే చరాస్తిగా ఉండేది. అందుకే దేవుడు దోపుడు సొమ్ముగా వారి దగ్గర బంగారం, వస్తువులు, వస్త్రాలు, పశువుల్ని తీసుకోమన్నాడు. అది ఐగుప్తీయుల్ని తోచుకోవడమే కాని ఇశ్రాయేలీలు అలంకరించుకోవడానికి కాదు. మందసం మరియు ఇతర ఉపకరణాలు తయారు చేయించాలనే ఉద్దేశంతో కూడా దేవుడు బంగారాన్ని తీసుకోమన్నాడు. దేవుడు బంగారం తీసుకోమన్నాడని తీసుకున్నారు. వాళ్ళు ఆ బంగారంతో ఏం చేశారు? దూడను చేసుకుని విగ్రహారాధికులయ్యారు. ఆస్తిగా ఉండాలని ఇచ్చిన బంగారం వీళ్లని విగ్రహారాధికుల్ని చేసి అనేక మంది ఆ రోజునే చనిపోవడానికి కారణమయ్యింది, నష్టం కలిగించింది. ఇక యెహెజ్కేలులో చెప్పబడింది, ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆత్మీయ, ఆర్థిక స్థాయిలను, దేవుని ప్రేమను మిళితం చేసి వారిని దేవుడు ఏ రీతిగా అభివృద్ధి చేశాడో చెప్తున్నాడు. సరే, అది ఒక స్త్రీ కోసం చెప్పినట్టే చూడండి. నిన్ను బంగారం, ముత్యాలు, రకరకాల ఆభరణాలతో అలంకరించి చక్కని వస్త్రాలను నీకు తొడిగితే నీవు నీ అందాన్ని బట్టి గర్వించి కనిపించిన ప్రతి ఒక్కడితోనూ వ్యభిచరించావని దారుణంగా హెచ్చరిస్తున్నాడు. అలంకరణ వ్యభిచారానికి దారితీస్తుందని ఇక్కడ చెప్తూ ఒక మహావేశ్యను వర్ణిస్తూ ఆమె కూడా ఇలాంటి రకమైన అలంకరణ కలిగి ఉండడం ప్రకటన 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. బంగారం అలంకరణ వ్యభిచారానికి కారణమయ్యింది. మీరు దేవుని వాక్యాన్ని సాక్షిగా పెట్టుకున్నది మీలో ఉన్న పాపం కోసమే గాని వాక్యం మాత్రం అలంకరణని ఎట్టి పరిస్థితుల్లో అనుకూలించదు, అంగీకరించదు కూడా. ఆస్తి కోసం ఇచ్చింది విగ్రహారాధికులను చేసింది, అందం కోసం ఇచ్చింది వ్యభిచారులను చేసింది. అందుకే స్పష్టంగా అలంకరణ కోసం యెషయా ద్వారా ప్రవచిస్తూ సీయోను కుమార్తెలు తమకున్న సౌందర్యాన్ని బట్టి గర్విస్తూ అలంకరించుకుని కులుకుతూ తిరుగుతూ వ్యభిచారులయ్యారని రాయించాడు. వాళ్ళని దేవుడు దారుణంగా అవమానించాడు కూడా. అన్ని మతాల్లోని వాళ్ళు కూడా పాపాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకి వారి గ్రంథం ఏం చెప్తుందో తెలియజేసేవాళ్ళుండరు. తెలియజేసినా నిగ్రహించుకోలేక చేసేవాళ్ళుంటారు. కానీ ఇదేం దౌర్భాగ్యమో తెలియదు. మనం మాత్రం దేవుడే పాపం చేయమన్నాడని చెప్పుకుని పాపం చేస్తున్నాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు పరిశుద్ధంగా ఉండండి, పాపము చేయకండి అని బైబిల్లో రాయించిన దేవుణ్ణే పాపానికి ఆధారంగా చూపించుకునే ఎవ్వరినీ దేవుడు వదలడు. పాపానికి ప్రేరేపించేవాడు సాతాను. దేవుడు పాపాన్ని వ్యతిరేకిస్తాడు. అలంకరణ నష్టం తెస్తుంది కాబట్టే నూతన నిబంధనలో చాలా సూటిగా 2 సార్లు ఈ బాహ్య అలంకరణ కోసం దేవుడు రాయించాడు, అలంకరణని ఖండించాడు. మరో విచిత్రం ఏంటంటే నూతన నిబంధనలో వాక్యాన్ని కూడా మార్చేశారు వీరు. తగుమాత్రపు అలంకరణ, తగుమాత్రపు వస్త్రధారణ తప్పు కాదంటున్నాడు దేవుడు అని. అయ్యలారా, దేవుణ్ణి పాపిగా చెయ్యకండి. వాక్యం ఇలా చెప్తుంది, స్త్రీలు అణుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కాని జడలతోనైనా, బంగారంతోనైనా, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనా
అలంకరించుకొనక దైవభక్తి కలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవలెను. జాగ్రత్తగా కూడా ఈ వచనాన్ని చదవనవసరం లేదు. మామూలుగా చదివితే చాలు అర్థమైపోయేలాగా దేవుడు రాయించాడు. ఎవరైనా స్త్రీ నేను దైవభక్తి చేస్తున్నాను, నేను క్రైస్తవురాలను అని చెప్పుకునేలా ఉంటే ఆమె యొక్క అలంకరణ ఏమై ఉండాలో, ఏ అలంకరణలో ఏ ఉండకూడదో చాలా చాలా స్పష్టంగా రాసేశాడు దేవుడు. ఉండాల్సిన అలంకరణ అణుకువ, మంచి బుద్ధి, సత్కార్యములు, తగుమాత్రపు వస్త్రధారణ. తగుమాత్రం అంటే తక్కువ అనుకుంటున్నారు, అందుకే తగుమాత్రపు వస్త్రధారణ, తగుమాత్రపు అలంకరణ అని చెప్పేస్తున్నారు. తగుమాత్రం అంటే అక్కడ ఎంత అవసరమో అంతా అని. అవసరమైన దానికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. దేవుడు వస్త్రాలిచ్చింది సిగ్గు బయటికి కనిపిస్తే అసభ్యంగా ఉంటుందని. అలా ఉండకుండా ఉండటానికి ఎంత వస్త్రమైతే శరీరానికి అవసరమో అంత వస్త్రాన్ని ధరించాలి. తగుమాత్రపు వస్త్రధారణ అనే చోట మోడెస్ట్ ఎపీరియల్ అని వ్రాయబడింది, అనగా సభ్యత కలిగిన వస్త్రధారణ అని. వేసుకునే దుస్తుల కోసమే ఈ మాట. అసభ్యత ఏమాత్రం లేకుండా సభ్యత కలిగిన వస్త్రాలు వేసుకునేదే దైవభక్తి చేసే స్త్రీ. నచ్చిన బట్టలేసుకుంటూ టైట్లు కట్లు వేసుకునేది యెజబేలు దయ్యంతో నిండినది. వస్త్రధారణ సరిపడినంత ఉండాలి, అలంకరణ అస్సలు ఉండకూడదనేది ఈ వాక్యార్థం. తగుమాత్రపు అలంకరణ అని లేనే లేదు. తల చిక్కు పడకుండా జడ వేసుకోవడం వేరు, అందం కోసం తలని చిక్కులు చిక్కులు వేసుకోవడం వేరు. అలా అందం కోసం జడలు వేసుకోకూడదు. అసలు బంగారం కానీ ముత్యాలు కానీ వేసుకోనే కూడదు. వేసుకునే వస్త్రధారణ కూడా తక్కువ ధరవి అవ్వాలి తప్ప ధర ఎక్కువైనవి వేసుకోకూడదు. ఒక ఆయన అంటున్నాడు, క్రైస్తవులు తప్పకుండా బంగారాన్ని ధరించాలి, అలా ధరించకపోతే అన్యులు చూసినప్పుడు క్రైస్తవులెంత చీప్గా ఉంటారా అనుకుంటారు, అది దేవుని దృష్టికి అవమానం అవుతుంది అని సంఘంలో బోధించేస్తున్నాడు. మనుషుల దృష్టికి విలువైనవి దేవునికి అసహ్యమని కూడా తెలియకుండా సేవ చేస్తున్నారా? ఇశ్రాయేలీయులు బంగారంతో దూడ చేసినందుకు దేవుడు వారిని శిక్షించాడు, బాధించాడు. మీరు లోబడనొల్లని వారు కాబట్టి మీతో నేను రాను, నా దూతను పంపుతాను అన్నాడు. ఆ మాటకి ఇశ్రాయేలీయులంతా బహుగా దుఃఖపడిరి. అప్పుడు దేవుడు ఏమన్నాడో ఎప్పుడూ చదవలేదా? నేను మీతో కూడా రావాలంటే మీలో ఎవరు ఆభరణాలు ధరించకూడదు, అప్పుడే మీలోనికొచ్చి మీకేం చెయ్యాలనుకుంటున్నానో అది చేస్తాను అన్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా హోరేబు కొండ దగ్గర తమ ఆభరణాలని తీసేశారు. ఆభరణాలు ధరించడం మానేశాకనే దేవుడు వారిని మళ్లీ నడిపించడానికి వచ్చాడు. మిక్కిలి విలువైన వస్త్రాలనే ధరించొద్దని చెప్తుంటే వేల ఖరీదు చేసే ఆభరణాల్ని ధరించడం లోకంతో వ్యభిచరించడమే అవుతుంది. ఆదాము హవ్వలు పాపం చేశాక దేవుడు వారికి వస్త్రాలను తొడిగించి ఏదెను తోట నుండి బయటికి పంపేశాడు. దేవుడు మనుషులకు వస్త్రాలు మాత్రమే ఇస్తే అలంకరణలన్నీ ఎక్కడి నుండి వచ్చాయి? వీటికి మూలమేంటి? ఎప్పుడైనా ఆలోచించారా? జలప్రళయం గడిచాక బాబేలు గోపురం వద్ద వివిధ భాషలను దేవుడు పుట్టించి నరుల్ని భూమి అందంతటా చెదరగొట్టాడు. కొద్ది సంవత్సరాలకి విగ్రహారాధన మొదలైంది. గృహదేవతల్ని ఆరాధించడం అలవాటైంది. అబ్రహాముతో సహా అంతా విగ్రహారాధికులుగానే ఉండేవారు. వీరంతా వెండి బంగారాలతో ఆభరణాలు చేసి ఆ గృహదేవతల్ని అలంకరించేవారు. కొంతకాలానికి జనులు విగ్రహాలను అనుసరించడం ప్రారంభించారు. గృహదేవతలు ఎలా అలంకరించబడ్డాయో వాటిలాగే వారు అలంకరించుకునేవారు. అందుకే బేతేలు వెళ్ళాలి, నేడు మీ దగ్గరున్న గృహదేవతల్ని పారవేయండి అని యాకోబు చెప్తే అతని జనులంతా విగ్రహాలతో పాటు తమ చెవులకున్న పోగుల్ని కూడా తీసేశారు. ఎందుకంటే ఆ అలంకరణ విగ్రహాల నుండే సంక్రమించింది కాబట్టి. అలంకరణ కేవలం సాతాను ప్రేరణ ద్వారా మనిషి కల్పించుకున్నాడు. దేవుడు తన రూపంలో మనల్ని చేశాడు, కానీ మనం ఆయన రూపంలో ఉండటానికి ఇష్టపడకుండా చెవులకి, చేతులకి, మెడకి, మడములకి ఏవో తగిలించుకుంటున్నాం. ప్రియ సహోదరి, నిన్ను దేవుడు తన అభిరుచికి తగినట్టు తయారు చేసుకున్నాడు. ఆయన ఇచ్చిన అందం చాలదని ఏవేవో తగిలించుకుంటే అది దేవుడిని అవమానించినట్లు కాదా? మనకెలాంటి రూపాన్నివ్వాలో దేవునికి తెలీదా? ఆలోచించండి, అలంకరణను బహిష్కరించండి. వందనాలు.